మద్రాసు హైకోర్టు ఒక కేసు విషయంలో న్యాయమూర్తులను ఉద్దేశించి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదు. న్యాయమూర్తులు కూడా అవినీతి ఇదివరకు చేసిన వారున్నారు, చేస్తున్నారు అంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈరోజు మనం కార్టూన్ కోసం ఎంచుకున్నటువంటి అంశం ఇదే. న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదు కోర్టు అంటూ కింద బాక్సులో రాసుకున్నాను. ఆ తర్వాత 2 క్యారెక్టర్లు ఈ కార్టూన్ కోసం వేద్దాం అనుకుంటున్నాను. ఇతను న్యాయమూర్తి లేదా అడ్వకేట్ అనుకుందాం, సీనియర్ అడ్వకేటు. అతను కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఆ తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకున్నాడు. ఆయన గారి శ్రీమతి అతనికి నల్ల కోటు అందివ్వడానికి వచ్చింది. ఆవిడ చేతిలో మరో వస్తువు కూడా ఉంది. కార్టూన్ గీస్తూ ఉన్నప్పుడు గమనించగలరు. ఆవిడ ఎడం చేతిలో ఆ నల్ల కోటు పట్టుకుంది. రంగుల్లో వేసినటువంటి బొమ్మకి ఇప్పుడు మనం వేస్తూ చూపించినటువంటి బొమ్మకి కాస్త వ్యత్యాసం ఉంటుంది, గమనించాలి. ఎందుకంటే ఇదివరకే నేను కార్టూన్ వేసి పత్రికకు పంపించడం జరిగింది. ఇది కేవలం మన వీడియో కోసం లైవ్లో వేస్తున్నటువంటి కార్టూన్. అతని వెనకాల ఫ్రిడ్జ్ పైన ఓ ఫ్లవర్ పాట్ వేసుకున్నాను. ఆవిడ చేతిలో భగవద్గీత పుస్తకాన్ని పట్టుకొని అతని ఎదురుగుండా నిలబడ్డట్టుగా ఈ కార్టూన్ పాత్రలు మలుచుకున్నాను. ఇక క్యాప్షన్ విషయానికి వద్దాం. నిజంగానే కోర్టుకు వెళ్తున్నానే, ఇది కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పాలా అంటూ అతను భార్యతో అంటున్నాడు. అంటే న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదు అనే వ్యాఖ్యల్ని ఈ ఇల్లాలు బాగా సీరియస్గా తీసుకొని అతన్ని భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటుంది. ఇది కార్టూన్. మీకు కానీ కార్టూన్ బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి.